మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మన పని మనం చూసుకుంటాం, పక్కోళ్ళని పట్టించుకోం. దాదాపు ఎవరైనా అంతే చేస్తారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఇబ్బందుల్లో ఉన్న ఒకరు వాళ్ళ ఇబ్బందులను అట్లే పెట్టుకొని కొత్త ఇబ్బందులు వస్తాయని తెలిసినా కూడా మళ్ళీ రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. అసలు ఆ కథ ఏంది, దాని గురించి వాళ్ళు మనం మాట్లాడుకుందాం. నమస్తే, నేను ప్రభాకర్ వేణవంక, వెల్కమ్ టు పీవీ న్యూస్. రాష్ట్రంలో దేశంలో గత 4-5 రోజులుగా బండి సంజయ్ కొడుకు బండి భగీరథకు సంబంధించినటువంటి ఇష్యూ చాలా సెన్సేషన్ అవుతూ ఉన్నది. స్వయంగా ఒక కేంద్ర మంత్రి కొడుకు ఒక మైనర్ బాలిక మీద లైంగిక దాడికి పాల్పడడం, ఆ తర్వాత లేటెస్ట్గా వచ్చిన సమాచారం ఆయన అసలు పరారైపోయిండు, దేశం దాటిపోయిండు అనే వార్త కూడా వినిపిస్తూ ఉన్నది. ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు పరారీలో ఉండడం ఇది దేశ చరిత్రలో మొదటిసారి అని చెప్తున్నారు. సో ఈ ఘటన మొదలైనప్పటి నుంచి కూడా శుక్రవారం సాయంత్రం కంప్లైంట్ నమోదైతే శనివారం ఉదయం నుంచి కూడా ఈ ఇష్యూ మీద మాట్లాడుతున్నది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఎవరు కూడా దీన్ని లేవనెత్తలేదు, ఎవరు కూడా దీన్ని టేకప్ చేయలేదు. ఇటు సోషల్ మీడియాలో కానీ అటు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్న వాళ్ళు కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఉన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముందుకు రాలేదు. కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకులు, మహిళా కమిషను, బాలల కమిషను ఇవన్నీ ఉంటాయి రాష్ట్రంలో, ఏవి కూడా ముందుకు రాలేదు. కేవలం బీఆర్ఎస్ పార్టీ ముందుకు వచ్చి మాట్లాడింది. మరి వేరే పార్టీలు మాట్లాడినాయి అంటే తెలంగాణ రక్షణ సేన అని చెప్పి ఒక మహిళా నాయకురాలు కవిత పెట్టినటువంటి పార్టీ, ఆ పార్టీ ఇప్పటివరకు స్పందించలేదు. కనీసం కవిత ఒక ట్వీట్ కూడా వేయలేదు ఆ సంఘటనకు సంబంధించి. మరి దాని వెనకాల ఏం రాజకీయం ఉందో తెలియదు. మరి ఇంకా రాష్ట్రంలో చాలా పార్టీలు ఉన్నాయి కదా, రకరకాల పార్టీలు ఉన్నాయి. వేరే వేరే సంఘటనలప్పుడు ఎగదోసుకొని ఊరికొస్తాయి చాలా పార్టీలు. ఏ పార్టీ కూడా దీని మీద మాట్లాడలేదు. ఫస్ట్ డే అయితే ఇటు కమ్యూనిస్టులు మాట్లాడలేదు, ఎవ్వరూ మాట్లాడలేదు. సో ఇక రాజకీయ పార్టీలు వదిలిపెడితే ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, ఇట్లా రకరకాల సంఘాలు ఇవన్నీ ఉంటాయి. మనం గతంలో చాలాసార్లు చూసినాము. చిన్న చిన్న సంఘటనలకే రోడ్ల మీదకి వచ్చి రచ్చరచ్చ చేసిన సంఘటనలు మనం చూసినాం. మహిళా సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు. కానీ ఇప్పుడు ఒక మైనర్ మీద కేంద్ర సహాయ మంత్రి కొడుకు, కేంద్ర మంత్రి కొడుకు స్వయంగా లైంగిక దాడికి పాల్పడితే ఇప్పటివరకు ఏ మహిళా సంఘాలు రోడ్ల మీదకి రాలేదు, ఏ ప్రజా సంఘాలు కూడా రోడ్ల మీదకి రాలేదు. ఇక తెలంగాణలో మేధావి వర్గం అని ఒకటి ఉండే ఇప్పుడు లేదు, ఒకప్పుడు ఉండే. ఆ మేధావి వర్గం ప్రతిదానికి పొలవమని ఊరికొచ్చేది. కానీ ఇప్పుడు ఆ మేధావి వర్గం కూడా రాలేదు. ఇక్కడ ఒక బాలికకు న్యాయం జరగాలి, కానీ అక్కడ మేధావి వర్గం కూడా బయటికి రాలేదు. సో మరి మీడియా ఏమైనా చేస్తుందా అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానళ్ళు కావచ్చు, పేపర్లు కావచ్చు, అన్నీ అమ్ముడు పోయినాయి, కొనేసిర్రు. ఓపెన్గా బయటకే వస్తూ ఉన్నాయి. ఆ స్క్రీన్ షాట్లు అవన్నీ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్త వేయొద్దు, హనీ ట్రాప్ అనే వార్త వేయాలని చెప్పి ఎట్లా మ్యానిపులేట్ చేసిరో మీడియానంతా కూడా మొత్తం సోషల్ మీడియాలో వీడియోలతో సహా అందరు పెడుతున్నారు. సో మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా అమ్ముడు పోయింది. ఇక బీజేపీ ప్రో మీడియా అయితే హనీ ట్రాప్ అని చెప్పి రకరకాలుగా దానికి షుగర్ కోటెడ్గా వార్తలు వేస్తూ మైనర్ల ఇష్యూలలో వాళ్ళ ఐడెంటిటీ రివీల్ చేయొద్దు, కానీ వీళ్ళు వాళ్ళ ఐడెంటిటీ మొత్తం రివీల్ చేసి ఆ వీడియోలు, పర్సనల్ వీడియోలు అన్నీ కూడా సోషల్ మీడియాలో పెట్టుకుంటా బీజేపీ సోషల్ మీడియా కావచ్చు, బీజేపీ ప్రో ఉన్నటువంటి కొన్ని డిజిటల్ మీడియా ఛానళ్ళు కావచ్చు, మైనర్ అయినటువంటి అమ్మాయి ఐడెంటిటీ అంతా కూడా బయట పెడుతున్నారు. ఆమెకు అగనెస్ట్గానే వార్తలు వేస్తూ ఉన్నారు. ఇవి కోర్టులోకి వెళ్ళినప్పుడు కోర్టు మొట్టికాయలు వేస్తుంది, చట్టాలు ఉన్నాయి, మైనర్ల ఐడెంటిటీ బయట పెట్టొద్దు అని చెప్పి అని చట్టాలు ఉన్నప్పటికీ పోక్సో యాక్ట్లో 18 ఏళ్లలోపు అమ్మాయిలతో అంగీకారంతో శృంగారం జరిగినా కూడా అది చట్టవిరుద్ధం అని చెప్పి, అది నేరం అని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళు దాన్ని వెనకేసుకొస్తూ అమ్మాయిదే తప్పన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. సరే, కాంగ్రెస్ ఒక పార్టీగా స్పందించలేదు. మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు, పోలీసులు వీళ్ళందరూ స్పందించి అట్లాంటి ఒక కేసు వచ్చినప్పుడు, పోక్సో కేసు వచ్చినప్పుడు దాన్ని ఎంత వేగంగా విచారణ చేపట్టాలి, ఎంత వేగంగా చర్యలు తీసుకోవాలి. కానీ ప్రభుత్వం కూడా ఎక్కడ చర్యలు తీసుకున్నట్టు కనిపించలేదు. 4 రోజుల తర్వాత దాని మీద ఒక సిట్ అని ఒక స్పెషల్ ఆఫీసర్ని వేయడం, ఆమె అక్కడ పోయి పోలీస్ స్టేషన్కి, పేట్ బషీరాబాద్ స్టేషన్కి పోయి ఆమె అక్కడ విచారణ చేయడం, ఆలోపే నిందితుడు పారిపోవడం, ఇవన్నీ జరిగిపోయాయి. సో ఇవన్నీ ఎందుకు చెప్పినా అంటే ఈ ఇష్యూలో ఎవరు కూడా ముందుకు రాలేదు. ప్రజా సంఘాలు కానీ, మీడియా కానీ, మహిళా సంఘాలు, బాలల సంఘాలు ఏ ఒక్కరు కూడా ముందుకు వచ్చి డే 1 నుంచి మాట్లాడలేదు. కేవలం బీఆర్ఎస్ పార్టీనే మాట్లాడుతూ ఉన్నారు. సో దాంతో బండి సంజయ్ ఏం చేసిండు, ఏకంగా పరేడ్ గ్రౌండ్లో జరిగినటువంటి బహిరంగ సభలో బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసిండు. నేను ఫామ్ హౌస్లో చిలకను కాదు, అది కాదు, ఇది అని కంప్లీట్గా బీఆర్ఎస్ టార్గెట్గానే మాట్లాడిండు. మీ సంగతి చూస్తా, ఇక నుంచి యుద్ధమే అది ఇది అని చెప్పి బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసుకుంటానని మాట్లాడిండు. చాతగాని మూర్ఖులు, ధైర్యంగా రాజకీయంగా ఎదుర్కోలేని దద్దమ్మలు ఇలా ఏదో చేసి బండి సంజయ్ని కానీ భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పడితే నేను ఫామ్ హౌస్లో ఎలుకను కాదన్నా, నేను నా అయ్య పేరు చెప్పి రాజకీయాల్లో రాలేదన్నా, నా తాత పేరు చెప్పి రాజకీయాల్లో రాలేదన్నా, ఏదో జెండా పెట్టి అంటే రాలేదన్నా. ఇక వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ రోజు నుంచే మోడీ గారు ఈ రోజు వచ్చిపోయిన తర్వాత ఈ రోజు నుంచే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అభివృద్ధి ధర్మం ఆధారితంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే
జై శ్రీరామ్, జై తెలంగాణ. సో బండి సంజయ్ ఆ వేదిక నుంచి ఇచ్చిన వార్నింగ్ను బట్టి చూస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి త్వరలో మళ్ళీ గడ్డు రోజులు రాబోతున్నాయి అనే విషయం అర్థమైంది. బీఆర్ఎస్ వాళ్ళకు కూడా అర్థమైపోయింది. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళ మీద చాలా కేసులు పెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు కడితే దాని మీద కేసులు పెట్టారు. విద్యుత్ సమస్య ఎదిరించి విద్యుత్ ప్రాజెక్టులు కడితే ఆ విద్యుత్ శక్తికి సంబంధించిన కొనుగోళ్ల మీద వాటి మీద కేసులు పెట్టారు. ఫార్ములా ఈ రేస్ పెడితే ఫార్ములా ఈ రేస్ మీద కేసు పెట్టారు. ఇట్లా కీలకంగా జరిగిన అన్నిటి మీద కేసులు పెట్టి ఆల్రెడీ వేధిస్తూ ఉన్నారు. సో ఇట్లాంటి టైంలో కేవలం బండి సంజయ్ కొడుకు చేసిన తప్పిదాన్నే ఎక్స్పోజ్ చేయలేదు. బండి సంజయ్ కొడుకు చేసిన తప్పిదంతో పాటు ఆ కొడుకుకు బండి సంజయ్కి సహకరించిన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ ఎక్స్పోజ్ చేసింది. అంటే కేసు పెట్టడంలో ఎట్లాంటి రూల్స్ ఫాలో అయ్యారు, కేసు పెట్టడంలో పోలీసులు ఎట్లా తాత్సారం చేసిర్రు, బాధితురాలి కంప్లైంట్ ఆలస్యంగా నమోదయ్యి నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి కంప్లైంట్ ముందు నమోదయ్యేలాగా ఎట్లా వ్యవహరించారు, ఇవన్నీ కూడా ఆ బాధితురాలి తల్లితోటి మాట్లాడి మొత్తం వివరాలన్నీ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు పబ్లిక్గా బయట పెట్టేశారు. బీఆర్ఎస్ మహిళా నాయకులు పోయి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కూడా ధర్నా చేశారు. సాయంత్రం 7 గంటలకు తల్లిపోయిన వెంటనే 12 గంటల వరకు కూడా దానికి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదు. ఒక చైల్డ్ మీద పోక్సో అనేది చాలా తీవ్రమైన నేరం, 2012లో వచ్చింది చట్టం. ఒక చైల్డ్ మీద అత్యాచార యత్నం జరిగితే ఆమె కన్సెంట్ ఉన్నప్పటికీ కూడా, ఆమె ఒప్పుకున్నప్పటికీ కూడా ఆమె మైనర్ అయితే అది నేరం అవుతుందని యూనివర్సల్ లా చెప్తుంది. అదేవిధంగా మీరు ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ బుక్ చేయాల్సి ఉండే. మీరు ఎఫ్ఐఆర్ బుక్ చేయకుండా కరీంనగర్ పోలీసులకు ఒప్పందిస్తే ఆర్ బండి సంజయ్కి ఒప్పందిస్తే బండి సంజయ్ కరీంనగర్ పోలీసులను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆయన అక్కడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో బాధితురాలిని నిందితురాలుగా చిత్రీకరిస్తూ మీరు ఒక ఎఫ్ఐఆర్ చేశారు. ఈరోజు ఆ తల్లి ఏం బాధపడుతుందంటే, అయ్యా నా బిడ్డను అత్యాచారం చేస్తే నాకు న్యాయం చేస్తారనుకున్నాను తెలంగాణ పోలీసులు, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కానీ నన్ను నిందితురాలుగా మారుస్తారని నేను కలలు కూడా అనుకోలేదు నాయన అన్నది ఆమె. ఇలా కరీంనగర్ పోలీసుల నుంచి, కరీంనగర్లో ఉండే బండి సంజయ్ గూండా గ్యాంగుల నుంచి మిమ్మల్ని తప్పకుండా కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేపిస్తాం అని చెప్పి ఫోన్లు వస్తున్నట్టుగా ఆ మహిళ నాకు చెప్పింది, ఆమె శ్రేయోభిలాషులు చెప్పింది. సో ఇవన్నీ కూడా ఇటు బండి సంజయ్ తప్పిదంతో పాటు కాంగ్రెస్ పార్టీ అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం యొక్క తప్పిదాన్ని కూడా ఎక్స్పోజ్ చేసినాయి. శుక్రవారం సాయంత్రం కేసు నమోదైతే ఆదివారం రాత్రి వరకు కూడా ఎవరు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడకపోవడాన్ని బట్టి 2 పార్టీలు మిలాఖత్ అయిపోయినాయి, కలిసిపోయినాయి. కాంగ్రెస్ బీజేపీలు రాష్ట్రంలో కలిసి పనిచేస్తున్నాయనే అంశాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ ఎక్స్పోజ్ చేసింది. ఇన్ని రకాలుగా అటు కాంగ్రెస్ను బీజేపీని వీళ్ళు ఎక్స్పోజ్ చేశారు బీఆర్ఎస్ వాళ్ళు. సో మరి వాళ్ళిద్దరు ఊరుకుంటారా? ఆల్రెడీ బండి సంజయ్ స్టేజ్ మీదకి వెళ్ళి వార్నింగ్ ఇచ్చాడు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే, ఆల్రెడీ మొన్ననే విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన కేసుని సిబిఐకి అప్పచెప్పారు. ఆల్రెడీ కాళేశ్వరం కేసు సిబిఐ దగ్గర ఉన్నది. ఫార్ములా కేసును కూడా సిబిఐకో ఈడీకో ఇస్తామని చెప్పి ఆల్రెడీ ఈడీ ఒకసారి విచారించింది కూడా. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? సో ఈ కేసులు మళ్ళీ రీఓపెన్ అవుతాయి. ఈ కేసుల్లో మళ్ళీ ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది. అరెస్ట్లు అంటారు, ఛార్జ్ షీట్ అంటారు, ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా ఉన్నది. సో వీటన్నిటి మీద మళ్ళీ హడావిడి మొదలవుతుంది రాష్ట్రంలో. ఎందుకంటే మనం ఈ 2.5 ఏళ్లలో చాలాసార్లు చూసినాము, ఏదైనా కీలక అంశం, ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టే అంశం, ప్రభుత్వ తప్పిదాలను బయటపెట్టే అంశం వచ్చినప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ వాళ్ళ మీద ఏదో ఒక కేసు అని, ఆ కేసు మీద విచారణ అని జరుగుతూ ఉన్నది. ప్రతి సందర్భంలో చూసినాం మనం. ఏ ఇష్యూ అయినా, రైతుల సమస్య వచ్చినా, లగచర్ల ఇష్యూ వచ్చినా, ఇంకొక ఇష్యూ వచ్చినా కూడా ప్రతి మేజర్ ఇష్యూకి ఒక డైవర్షన్ ప్లాన్ని రెడీ చేసి పెట్టుకుంటుంది ప్రభుత్వము. కాకపోతే ఇక్కడ 2 ప్రమాదాలు వచ్చి పడ్డాయి. ఒకటి బీజేపీ, ఒకటి కాంగ్రెస్. వీళ్ళిద్దరిని ఎక్స్పోజ్ చేశారు. ఇక్కడ ఇన్ని రోజులు కేవలం కాంగ్రెస్ని ఎక్స్పోజ్ చేస్తేనే ఆ కేసులన్నీ. ఇప్పుడు 2 పార్టీలను వీళ్ళు ఎక్స్పోజ్ చేశారు. సో ఇప్పుడు వచ్చే ప్రమాదం ఇంకెంత తీవ్రతగా ఉంటుంది, ఎంత గట్టిగా ఉంటుంది అనేది ఊహించలేము. ఎందుకంటే ఇవన్నీ ఊహాజనితంగా చెప్తున్నాయి కాదు. గతంలో ఇదే బండి సంజయ్ కొడుకు ఇప్పుడు ఎవరైతే పోక్సో కేసులో ఎదుర్కొన్నాడో అదే వ్యక్తి మహీంద్రా యూనివర్సిటీలో కొందరు స్టూడెంట్స్ మీద దాడి చేస్తే దాని మీద వాళ్ళు విద్యార్థులు యూనివర్సిటీ కంప్లైంట్ ఇస్తే అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. అది చాలా సీరియస్ అఫెన్స్ కాబట్టి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. పెడితే ఇదే బండి సంజయ్ ఢిల్లీలో నిలబడి మాట్లాడతాడు, ఎందుకు పెట్టినావు కేసు, నీకేం నొచ్చింది, ఇట్లనే మాట్లాడతాడు ఆయన. ఆ వీడియో కూడా వేస్తే చూడండి. ఇప్పుడు జరిగిన దాన్ని తీసుకొచ్చి ఇవాళ నాన్ బెయిలబుల్ కేసు పెట్టి నా కొడుకు మీద ఆ అబ్బాయి వీడియో పెట్టిండు. పిల్లలు కొట్టాడుకుంటారు, మళ్ళీ కలుస్తారు. నీకేం వస్తుంది అంటున్నా. ఎందుకు కేసు పెట్టించినావు? కేసు పెట్టిన అవసరం ఏమొచ్చింది? ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? నీకేం నొప్పి, పిల్లలు అన్నాక కొట్లాడుకుంటారు, నీకేం నొప్పి వచ్చింది, నువ్వు నాన్ బెయిలబుల్ కేసులు పెడతావని ఆయన మాట్లాడేది చూసారు మీరే. సో అప్పుడే
తప్పు చేసిన కొడుకుని మందలించాల్సింది పోయి శిక్షించిన పోలీసుల మీద చర్యలు తీసుకున్న ప్రభుత్వం మీద తిరగబడ్డాడు ఆయన తప్పు చేసినప్పుడే. సో ఇప్పుడు కూడా తప్పు చేసినా కూడా వెనకేసుకొచ్చుకుంటున్నాడు. బీసీనని అదని ఇదని నన్ను రాజకీయంగా తొక్కడానికి కుట్రలు చేస్తున్నారని ఆయన మాట్లాడాడు. ఇవే కాదు, ఇంకా దీనికంటే 2 మేజర్ ఇష్యూలు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 4 ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్లాన్ చేసి ఒక 4 స్వామీజీలను పంపించింది. సో నిఘా వర్గాల ద్వారానో ఎట్లనో సమాచారం అందుకున్నటువంటి కేసీఆర్ ఆ ఫామ్ హౌస్లో పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్లో ఆ స్వామీజీలందరినీ కూడా అరెస్ట్ చేసిండు. రెడ్ హ్యాండెడ్గా వీడియో రికార్డెడ్ ఫుటేజ్తో సహా అందుకున్నాడు. వాళ్ళను దొరకబట్టేసి జైలుకు పంపించారు. సో దీని వెనకాలన్నటువంటి మాస్టర్ మైండ్ ఎవరు? బిఎల్ సంతోష్. బీజేపీకి ఆర్ఎస్ఎస్కి ఒక కీలకమైన వ్యక్తి బిఎల్ సంతోష్. సో అట్లాంటి వ్యక్తి మీద కూడా వీళ్ళు కేసు నమోదు చేశారు అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్. సో దాంతో బీజేపీ ఏం చేసింది? బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసింది. ఎట్లాగైనా ఎన్నికల్లో ఓడించాలి వీళ్ళని దెబ్బ కొట్టాలని చెప్పి అటు కవిత మీద కేసు కావచ్చు. ఆ తర్వాత ఎన్నికలకు వచ్చేసరికి అప్పటి వరకు కొంత బీజేపీ దూకుడు రాష్ట్రంలో ఉండే, బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండే, కొంత బీజేపీ దూకుడుగా పోతూ ఉండే. కానీ ఏం చేసి ఆల్ ఆఫ్ సడన్ బండి సంజయ్ని పక్కన పెట్టి సైలెంట్గా ఉండే కిషన్ రెడ్డిని తీసుకొచ్చి అధ్యక్షుడిని చేశారు. సో ఇది బీజేపీ క్యాడర్లోనే చాలామందికి నచ్చలేదు. ఎందుకు ఇట్లా చేసిర్రు అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. కాకపోతే వాళ్ళ టార్గెట్ ఏంది? బీజేపీ దూకుడు మీద ఉంటే కొంత ఓట్లు చీలిపోయి బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది. కానీ బీజేపీని డౌన్ చేస్తే ఆ ఓట్లు చీలిపోవడం అనేది తగ్గి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేది వాళ్ళ ప్లాన్. ఆ గేమ్ ప్లాన్లో భాగంగానే బండి సంజయ్ని తప్పించారు, కిషన్ రెడ్డిని తెచ్చి పెట్టారు. అనుకున్నట్టుగానే బీజేపీ అనుకున్నట్టుగా కోరుకున్నట్టుగా బీఆర్ఎస్ గవర్నమెంట్ పోయింది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది తెలంగాణలో. బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకులు కూడా ఒప్పుకున్నారు ఈ అంశాన్ని. బిఎల్ సంతోష్ అనే వ్యక్తి మీద కేసు పెట్టి ఆ స్వామీజీలను అరెస్ట్ చేయడం అనేది బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడానికి ఒక కారణంగా నిలిచింది. 2023లో అధికారం కోల్పోవడానికి అది కూడా ఒక మేజర్ కారణం. ఇక దానికి ముందు 2015లో ఓటుకు నోటు కేసు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అప్పుడు రెడ్ హ్యాండెడ్గా 50 లక్షల బ్యాగ్ తోటి దొరికిపోయాడు. రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. తప్పు చేస్తూనే దొరికిండు ఆయన. కానీ ఆ తప్పునే మెట్టుగా వాడుకొని ఇప్పటివరకు కూడా బీఆర్ఎస్ నాయకుల మీద, కేసీఆర్ ఫ్యామిలీ మీద కక్ష సాధిస్తూ ఉన్నాడు. కేసీఆర్ ఫ్యామిలీని ఎట్లాంటి ఆయన బూతులు మాట్లాడతాడో మనం రెగ్యులర్గా ప్రతి బహిరంగ సభలో, అధికారిక సభ అయినా పొలిటికల్ సభ అయినా మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం. కేసీఆర్ సాగుగోరడం, అందరినీ తంతా నరుకుతా, ఇక ఆయన మాటలు ఎట్లా ఉంటే మనందరికీ తెలుసు. సో అటు బీజేపీ వాళ్ళను టార్గెట్ చేసినప్పుడు అధికారం కోల్పోయేలాగా చేశారు. రేవంత్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్గా ఒక తప్పు చేస్తున్నప్పుడు పట్టుకున్నందుకు ఆయన 2015 నుంచి ఇప్పటి వరకు కూడా కక్ష సాధిస్తూ ఉన్నాడు. ఓపెన్ సీక్రెట్ ఇది. ఇప్పటికి కూడా కేసులు అది అని చెప్పి వాళ్ళను అందులో ఏం లేదు అని చెప్పినా కూడా ఆ కేసులు పెట్టి వాటిని సిబిఐ కానీ దానికని దీనికని ఈ 2.5 ఏళ్ల నుంచి ప్రతిసారి వాటిని ఒక డైవర్షన్ టాక్టిక్గా వాడుతూ వాళ్ళని వేధించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీ. ఈ ఓటుకు నోటు కేసు వల్ల అటు చంద్రబాబుకు ఇటు రేవంత్ రెడ్డికి ఇద్దరికి శత్రువుగా మారారు బీఆర్ఎస్ వాళ్ళు. కేసీఆర్ ఫ్యామిలీ వీళ్ళంతా కూడా ఇద్దరికి శత్రువారు. ఇప్పటికి కూడా టార్గెట్ చేసి ఇటు చంద్రబాబుకు సంబంధించిన మీడియా అంతా కూడా బీఆర్ఎస్ మీద దాడి చేస్తుంది, ఇటు రేవంత్ రెడ్డి కూడా దాడి చేస్తూ ఉంటారు. సో ఇట్లా స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ప్రజా సమస్యల మీద ప్రశ్నించినా, ఎక్కడ ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపినా కూడా వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని హరాజ్ చేయడం ఇదంతా జరుగుతూ ఉన్నది. సో అట్లాంటి టైంలో ఇప్పుడు ఏకంగా 2 పార్టీలను, 2 జాతీయ పార్టీలను, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ, అటు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, 2 పార్టీలను కూడా వీళ్ళు బట్టలిప్పి బజార్లో నిలబెట్టారు బీఆర్ఎస్ వాళ్ళు. సో మరి ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ 2 ఊకుంటాయా? ఆల్రెడీ మొన్న స్టేజ్ మీదనే కనిపించింది మోడీ రేవంత్ రెడ్డి బంధం ఎంత బలమైనదో, ఎంత గట్టిగా నాటుకుపోయిందో మనకు అర్థమైంది. నువ్వు వచ్చేయి నాతో కలిసిపో, నువ్వు కావాలనుకున్న లక్ష్యానికి నేను తీసుకుపోతా అని చెప్పి వేదిక మీదనే ఓపెన్ ఆఫర్ ఇచ్చాను. ఆయన కావాలనుకుంటున్నది ఏంటి? మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాను. సో నేను మళ్ళీ ముఖ్యమంత్రిని చేసే బాధ్యత నాది, నాతోటి కలువు అని వేదిక మీదనే ప్రధానమంత్రి చెప్పాడు. సో వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బంధం మనకు అక్కడ బయటపడ్డది. సో వాళ్ళిద్దరు కలిసిపోయారనే విషయం తెలిసి కూడా వాళ్ళిద్దరిని బజార్లో నిలబెట్టారు. సో ఇప్పుడు ఊకుంటాయా 2 పార్టీలు? ఇటు రాష్ట్రం నుంచి కేసులు వేసి పంపిస్తూ ఉంటారు, వాటిని సిబిఐకో ఈడీకో ఇస్తారు, అక్కడ వాళ్ళు వాటితోటి వేధిస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఆల్రెడీ 2.5 ఏళ్ళు అయిపోయింది. ఇంకొక ఏడాది అటు ఇటుగా గడిస్తే మళ్ళీ ఎలక్షన్ హడావిడి మొదలైపోతుంది. సో ఇట్లాంటి టైంలో బీఆర్ఎస్ పార్టీకి దీనివల్ల బండి సంజయ్ కొడుకు ఇష్యూని టేకప్ చేయడం వల్ల, బండి సంజయ్ కొడుకు తప్పు చేసిండని ఎక్స్పోజ్ చేయడం వల్ల, బండి సంజయ్ కొడుకు తప్పు చేసిన ఇష్యూలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసిపోయినాయి, కాంగ్రెస్ బీజేపీలు కలిసిపోయి పనిచేసినాయని ఎక్స్పోజ్ చేయడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ ప్రమాదం రాబోతూ ఉన్నది. వీళ్ళు ఏదో తప్పిదాలను ప్రపంచానికి చూపిద్దాం, వీళ్ళు తప్పులు చేస్తున్నారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పు చేస్తున్నాయి, కేంద్ర మంత్రి కొడుకు తప్పు చేస్తున్నాడు, వీళ్ళు ప్రజలకు ఇవ్వాల్సిన హామీలు ఇస్తలేరు, ప్రజల సంక్షేమాన్ని పట్టించుకుంటలేరు, ప్రజల మీద అక్రమంగా కేసులు పెడుతున్నారు. ఈ అంశాలను ఎక్స్పోజ్ చేయాలనుకున్న ప్రతిసారి బీఆర్ఎస్ పార్టీకే ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి. ప్రజల్లోకి వీళ్ళు పోయి ప్రజలతో ఉండాలనుకున్నప్పుడు వీళ్ళ మీద రివర్స్గా వీళ్ళకు కేసులు అవుతూ ఉన్నాయి. రివర్స్గా చాలామంది నాయకులు జైల్లోకి పోతున్నారు.
మొన్న పొంగులేటి ఇష్యూ, సీతక్క మొబైల్ ఫోన్ల ఇష్యూ బయట పెట్టినందుకు క్రిషాంక్ ఒక 16 రోజులు జైల్లో ఉండొచ్చు. ఇట్లా చాలామంది బీఆర్ఎస్ నాయకులు జైల్లోకి పోతా ఉన్నారు, వస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఏకంగా 2 పార్టీలను దెబ్బేసిర్రు వీళ్ళు. సో ఇప్పుడు ఖచ్చితంగా ఇది చాలా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి ప్రమాదం రాబోతుందనేది ఇది క్లియర్గా సూచిస్తూ ఉన్నది. ఈ 2.5 ఏళ్ళలో జరిగిన అనేక పరిణామాలను మనం ఒక్కసారి పరిశీలిస్తే ఖచ్చితంగా ఇప్పుడు చాలా పెద్ద ప్రమాదం బీఆర్ఎస్కు రాబోతున్నది. అదేదన్నా కీలకమైన నాయకులు అరెస్ట్ చేయడమా, లేకపోతే ఇంకొక కొత్త కేసు పెట్టడమా, కొత్తగా విచారణ పేరుతో, లేదంటే ఇంకా ఛార్జ్ షీట్ అని రకరకాల కోర్టుకు పిలవడం, ఇట్లాంటి ఏమన్నా వ్యవహారాలు జరగబోతున్నాయా? ఇట్లాంటి వ్యవహారాలు ఏదో ఒకటి జరగబోతూ ఉన్నది. ఖచ్చితంగా దీని నుంచి కంప్లీట్గా డైవర్షన్ చేసి వీళ్ళని మళ్ళీ ఇబ్బందుల్లోకి నెట్టే ప్రయత్నాలు 100% జరగబోతాయి. ఖచ్చితంగా అతి త్వరలోనే మనం అవి చూడబోతూ ఉన్నాము. వాళ్ళు ప్రజల కోసం చేస్తున్నామని చేస్తున్నారు. వాస్తవానికి ఇట్లాంటివి జరిగినప్పుడు ప్రజలు ముందుకు రావాలి, ప్రజా సంఘాలు ముందుకు రావాలి, మహిళా సంఘాలు, బాలల సంఘాలు ముందుకు రావాలి. కానీ ఈ ఇష్యూలో ఏ ఒక్కరు కూడా 2 రోజుల వరకు కూడా ముందుకు రాలేదు. 2 రోజుల తర్వాత కొందరు యాడ్ అయ్యారు. ఇంకా చాలామంది ఇష్యూలో స్పందించట్లేదు. డే 1 మాట్లాడాల్సిన వాళ్ళు 2-3 రోజుల వరకు సైలెంట్గా ఉన్నారు. కానీ డే 1 నుంచి బీఆర్ఎస్ పార్టీ ఈ ఇష్యూలో ప్రతి అంశాన్ని ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నది. బండి సంజయ్ కొడుకు తప్పు చేసినాడనే విషయాన్ని వీడియోలతో సహా, ఆయన చేసిన చాటింగ్లు కావచ్చు, ఇవన్నీ బాధితుల కుటుంబాలతో మాట్లాడి బాధితుల కుటుంబం నుంచి వివరాలు తీసుకొని వీళ్ళు ప్రపంచానికి చెప్తా ఉన్నారు. లేకపోతే అసలు ఆ బాధిత కుటుంబం వాళ్ళకి వాయిస్ లేకుండా పోయింది. ఎందుకంటే మీడియా చూపించట్లేదు. మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా హనీ ట్రాప్ అని చెప్పి బాధిత కుటుంబాన్ని నిందితుల కుటుంబంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ బాధితుల పక్షాన నిలబడ్డందుకు, ప్రజల పక్షాన నిలబడ్డందుకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పు చేసినాయనే విషయాన్ని బయటపెట్టినందుకు బీఆర్ఎస్ పార్టీకి మరో ప్రమాదం గిఫ్ట్ రూపంలో త్వరలో ఖచ్చితంగా రాబోతూ ఉన్నది. థ్యాంక్ యూ.